అందరికీ జై హింద్. అంగవైకల్యం ఉన్న దేశభక్తికి అడ్డు రాదు అంటారు. దీనికి నిజ స్వరూపం లెఫ్టినెంట్ కర్నల్ ద్వారకేష్. తమిళనాడుకి చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్. తను 2009లో ఆర్మీ జాయిన్ అయ్యాడు. కానీ 2014లో ఆర్మీలో పనిచేస్తుండగా 2 కళ్ళు పోగొట్టుకొని కంప్లీట్గా బ్లైండ్ అయిపోయాడు. దాంతో తను సర్వీస్ వదిలేయలేదు. కళ్ళు కనిపించకపోయినా కంటిన్యూస్గా దేశ సేవని కొనసాగిస్తూనే ఉన్నాడు. అదే కాదు, మన దేశానికి ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా తెచ్చాడు. ఎందులో అనుకుంటున్నారా? 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో ఎన్నో గోల్డ్, సిల్వర్ మెడల్స్ తెచ్చాడు దేశానికి. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో పారా స్పోర్ట్స్లో వరల్డ్ నెంబర్ 3గా నిలిచాడు. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు నేషనల్ అవార్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఇన్ని సాధించాడు. ఇంతేకాదు, యూజీసీ నెట్ కూడా క్వాలిఫై అయ్యాడు. ఇలా దేశంలో చాలా తక్కువ మంది, ఎవరికైతే కళ్ళు కనిపించవో వాళ్ళు యూజీసీ నెట్ క్వాలిఫై అయింది చాలా తక్కువ మంది. అందులో కూడా పేరు నమోదు చేయించుకున్నాడు. అంటే అంగవైకల్యం ఉన్నా సరే మనకి అడ్డు రాదు అని చెప్పి దానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. సో ఒక గ్రాండ్ సెల్యూట్ టు లెఫ్టినెంట్ కర్నల్ ద్వారకేష్. మనం కూడా మన నిజ జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకాలు వచ్చినా సరే వాటికి లొంగకుండా మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు, అది ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ అయినా అయి ఉండొచ్చు, అది ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మనం అందరము లెఫ్టినెంట్ కర్నల్ ద్వారకేష్ లైఫ్ని ఒక స్ఫూర్తిదాయిగా తీసుకొని మన ప్రయత్నాలు మనం చేద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.